రైట్ గా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు. నమస్తే నమస్తే మేడం. రైట్ వెంకటరెడ్డి గారు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది, ఇక కొద్ది గంటలే మిగిలింది పోలింగ్ కి. సో 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ ఏమి హామీ ఇచ్చారు, ఈ తర్వాత ఫడ్నవీస్ వచ్చారు, ఆయన ఏమి హామీ ఇచ్చారు? 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పాలన కొనసాగుతోంది, 3 సార్లు మోడీ ప్రధానిగా చేస్తూ వస్తున్నారు. సో తెలంగాణకు మీరు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, మీరు ఏం చేశారని ఇవాళ మోడీని చూసి ఓటేయమని మీ నాయకులు అడుగుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో లాస్ట్ టైం ఏమి హామీలు ఇచ్చారు, అవి ఆ తర్వాత వాటి ఊసే లేదు, గతి లేదు, అతి లేదు అని మాట్లాడారు. సో ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటే మేడం, మీరు చాలా నేను ఏదైతే కోరుకుంటున్నానో అదే ప్రశ్న వాళ్ళు అడిగినందుకు చాలా సంతోషం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేయడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ అలవాటు అయిపోయినటువంటిది. ఏం చేసినారు అనేటువంటిది రాజ్యాంగము, ఫెడరల్ స్ట్రక్చరు, ఫైనాన్షియల్ కోడ్, ఆర్థిక సంఘాలు, కేటాయింపులు, గ్రాంట్లు, వీటన్నిటిని ఏం అర్థం లేకుండానే మాట్లాడితే ఇక మేము చెప్పేటువంటి సమాధానం ఏం లేదు. ఇవాళ మేము ఒక బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాం, వికసిత్ అనేటువంటిది. జిల్లా వారీగా మేడం ఈ బుక్ 25 పేజీలు ఉంది. జిల్లాల వారీగా అంటే ప్రతి జిల్లాకు ఏమి ఇచ్చాము అనేటువంటిది దీంట్లో మేము స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. మొత్తం ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు గత 12 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి మాట. 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు. పట్టణ స్థానిక సంస్థల గ్రాంట్లు 19,000 కోట్లు. రైల్వే బడ్జెట్కు 5 లక్షల కోట్లు మొన్న వచ్చినటువంటిది. జాతీయ రహదారులకు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 1,85,000 కోట్ల నిధులు దానికి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. మీకు ఏ జిల్లా అంటే ఆ జిల్లా మేము చెప్పేటువంటి కొత్తగూడెం జిల్లా మొదటి స్టార్ట్ అవుతుంది. పిఎం కిసాన్ సన్మాన్ కింద 333 కోట్లు, రైతుల సబ్సిడీ ధరకు 12.1 లక్షల మెట్రిక్ టన్నులు. అదేవిధంగా మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్కు 4,172 కోట్లు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ కింద 1,280 కోట్లు, 4.51 కోట్ల 10 దినాల కల్పన. ప్రధానమంత్రి సడక్ యోజనకు 1,881 కోట్లు. ఇది ఏది మేడం? ఒక కొత్తగూడెమే. మీరు అంత మొత్తం స్టేట్ అనుకున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద 25.41 కోట్లు, భద్రాచలం రోడ్డుతో సహా. పట్టణ అభివృద్ధికి 88 కోట్లు. విద్య మరియు గిరిజన విద్య 7 ఏకలవ్య మోడల్ పాఠశాలలు, 25.8 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణము, మరియు 204 ఆయుష్మాన్ కేంద్రాల ఏర్పాటు. జిల్లాలో 20 పిఎం పాఠశాలలు, కొత్త జవహర్ నవోదయ పాఠశాలలు. నేను అడిగిన దానికి కాదు, ఇప్పుడు మొత్తం జిల్లాలో బీజేపీ కేంద్రం నుంచి ఎవరొచ్చినా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో లక్షల కోట్లు అని మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ నిధులు ఇచ్చారు? 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వచ్చినప్పుడు ఏం హామీ ఇచ్చారు, ఆ హామీ ఏమైంది? తర్వాత ఫడ్నవీస్ వచ్చారు, ఆయన మాట్లాడారు, ఇవన్నీ ఏమైనాయి అని అడుగుతున్నారు. వాటికి మీ సమాధానం ఏంటి? హామీ అనేటువంటిది ఏమి ఇచ్చారో చెప్పమనండి. మోదీ గారు వచ్చి చేసినటువంటిది ఏం హామీ ఇచ్చారో చెప్తే మేము సమాధానం చెప్తాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని మోదీ గారు ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు అంటున్నారు పాలమూరు రంగారెడ్డిని అడుగుతున్నారు. అడిగే దాంట్లో ఇవ్వడంలో తప్పులేదు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ వ్యవహారాలు, దానికి అనేక రకాల విమర్శలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏమీ లేకుండానే 28,000 కోట్లు ఖర్చు పెట్టినారనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది, గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నటువంటిది. ఇప్పుడు మెట్రోకు సంబంధించింది 28,000 కోట్లు డిపిఆర్ ఇస్తే దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్తూనే ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది. ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి మహారాష్ట్ర కొంత భూభాగం ఇదవుతుంది కాబట్టి ఆయన విశాల హృదయంతో మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా అని అంటున్నారు. చెప్పారు, మరి దాన్ని వాడుకోవాలా? రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి గారు ఉదయించి సాయంత్రం దాకా మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక రకమైనటువంటి అసహనము, అభద్రతాభావము స్పష్టంగా కనపడుతున్నటువంటి ఏంటంటే, ఈ మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ ఓడిపోతుంది. ఉత్తర తెలంగాణలో పోటీ అంటూ ఏమైనా జరిగితే మాకు కాంగ్రెస్ కుంది. దాంట్లో కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి. వాళ్ళ ఛాలెంజ్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మీరు నన్ను పిలవండి, మేము బ్రహ్మాండమైనటువంటి స్థానాలను మేము గెలవబోతున్నాం అనేటువంటిది. ఆయన అంత అసహనం ఎందుకండి? ఏం మాట్లాడుతుండే అర్థమవుతుందా? 3 పాలనలు ఉన్నాయంట. 12 సంవత్సరాల మోదీ పాలన అంట, ఆయనది కేసీఆర్ది 10 సంవత్సరాల రెండో పాలన. ఏం కంపారిజన్ అండి అది? జిల్లాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు, అర్థరహితంగా మాట్లాడుతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ జిల్లాలను మేము ఏవి కూడా మూసేయము, మళ్ళీ కొత్తగా ఏదైనా చేయబోతే మేము అడిగే చేస్తాము. ఏందండి ఆయన మాట్లాడుతున్నట్లు? అంటే చేయబోతున్నారు, జిల్లాలను రద్దు చేస్తున్నారు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశమే కదా. 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు. గాలికి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు జాగ్రత్తగా చదవండి. 10 సార్లు 5 పేపర్లు చదివాను. మేమేం చెయ్యము, మాకు అట్లాంటి ఆలోచన లేదు. కానీ ఒకవేళ చేయడం అంటూ జరిగితే మేము ప్రజల ముందు పెట్టి చేస్తామని
అవును. మీరు భూపాలపల్లి జిల్లాను క్లోజ్ చేయబోతున్నారు. మీకు అర్థమైంది ఏముంది? 4 రోజులు 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎంత భయంగా ఉన్నాడు అంటే ఆయన పరిస్థితి చాలా అధ్వాన్నంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి లెక్కలు వస్తాయి. ఎందుకు 3 రోజుల లోపల లెక్కలు వస్తాయి కాబట్టి ఎందుకంటే బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటోందని భయం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందంటారా? చేసుకోబోతున్నాము. మేము ఇవాళ కూడా చెప్తున్నాం కదా, మా లెక్కలో 1200 స్థానాల కంటే ఎక్కువ మాకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మేము మున్సిపాలిటీలు ఏమైతుంది, కార్పొరేషన్లు ఏమైతుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, దాంట్లో హార్స్ ట్రేడింగ్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది పక్కకు పెడితే ఇవాళ మేము చెప్తున్నాం 2996లో మా లెక్క ఇవాళ వరకు సాయంత్రం అదే పనిచేసి వచ్చాను నేను. 1200కు పైగా వార్డులు అంటే కౌన్సిలర్స్ మేము గెలవబోతున్నాం అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంటది. మీరు ఏది చూడండి కాక ఈవెన్ మేమంటే పడనటువంటి మీడియా కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే భారతీయ జనతా పార్టీ చాలా ప్రాంతాల్లో ఒక 2 జిల్లాల తప్ప మిగతా అన్ని జిల్లాల లోపల ముందుకొచ్చింది. మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి చాలా మా ఓటు ఇంటాక్ట్ గా ఉంది. అసలు ఏ రకంగా బీజేపీని నమ్ముతారు? ఏం చేసిందని బీజేపీ రాష్ట్రానికి నమ్మి ఓటేస్తారు? లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు ఇచ్చినటువంటి హామీ బండి పోతే బండి, ఆటో పోతే ఆటో, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్, ఏది పోతే అది ఇస్తాం, రీప్లేస్ చేస్తా ఉన్నారు. అయిపోయిన తర్వాత అడిగితే మీ అందరికి ఇన్సూరెన్స్ ఉంది కదా, అది కానివ్వండి అని చెప్పేసి తప్పించుకున్నారు. అది జరిగి ఉండొచ్చు, అది జరిగింది అదే కదా. అట్లా 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 ప్రతి పార్టీకి చెప్పమంటే చెప్తాము. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల గురించి ఏదో మాట్లాడండి. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఉంది కదా టైం, ఇంకా 3 ఏళ్ళు ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 ఏళ్లలో ఉందండి. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామన్నారు. ఈ నెలలో తీసుకోకమ్మా, వచ్చే నెలకు వస్తే 4000 వస్తుంది అన్నాడు, 2500 వస్తుంది అన్నాడు. అధికారంలోకి వచ్చింది కదా. అట్లా మాట్లాడదాము, చాలా మాట్లాడడానికి చాలా ఉన్నాయి. ఆ వాటి గురించి అనేటువంటి సమస్య కదా. వాళ్ళు ఇచ్చినటువంటి ఏం చేసిండ్రు? ఆఖరి పెన్షనర్స్ 45 మంది చనిపోయినరు. జీతం ఇస్తే ఫస్ట్ జీతం ఇస్తే అది గొప్ప విషయం కింద చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కొద్దిగా నేను ఆలోచన ఉండాలా గౌరవ ముఖ్యమంత్రి గారికి. జీతం ఇస్తే ఇవ్వాల్సిన జీతము, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతం ఆయన ఇవ్వలేదు, నేను ఇచ్చినాను. అది కూడా తప్పు. నేను అది కూడా చెప్తున్నాను. నేను ఒక ఉద్యోగస్తులకు చెప్తున్నాను. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అందరికి అధిక మంది ఉద్యోగస్తులు ఉన్న తప్పు వాళ్ళకు తెలియకపోవచ్చు. నేను ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన హైదరాబాద్ లో ఎన్నడూ కూడా డిలే కాలేదండి సాలరీస్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మొత్తం రిటైర్ అయినా కదా, ఆ మొత్తం 10 ఏళ్ల పాలన. వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే మీరు మోడీని చూసి ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్నారు బీజేపీ నాయకులు. గల్లీలో మోరీ ఇదైతే మోడీ వచ్చి తీస్తాడా అని అడుగుతున్నారు ఆయన. మోడీని చూసి ఓటేయడం ఏంటి? మీరు చేసినటువంటి తెలంగాణకు మీరు ఏం చేశారో సంక్షేమం ముఖ్యమంత్రి గారు మోడీ వచ్చి తీస్తాడా అనేది ఆయన ఉండేటువంటి పరిజ్ఞానం. అది ఇక నేను అంతకంటే ఎక్కువ మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి మీద నాకు గౌరవం ఉంది. మోడీ వచ్చి తీస్తాడండి, మోడీ వచ్చి తీస్తాడా చేస్తాడా అనేటువంటి చిల్లర వ్యవహారాలు మాట్లాడద్దు. రేపు 13 నాడు తేలుతుంది ఎవరు ఆల్టర్నేటివ్ తెలంగాణ ప్రజలకు అనేటువంటి. ప్రజల్ని అడగండి, ఎందుకు ఓటేస్తారో అడగండి, పోయి అడగండి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అడగవనండి, వరంగల్ ఏరియాలు అడగవనండి, మెదక్లో అడగవనండి. ఎందుకు వేస్తున్నారా మీరు మోదీకి అనేటువంటిది? ఆయన యొక్క ఏదైతే ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంతో స్పష్టంగా కనపడుతుంది. వల్ల ఆయన ఏం మాట్లాడతాడు? నేను మొత్తం 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న మేడం. నేను పెన్షన్ నాకు ఒక్క రోజు కూడా డిలే కాలేదండి. పెన్షన్ జీతాలు హైదరాబాద్ జిల్లాలలో కొంత జరిగిన మాట వాస్తవం. దాన్ని పట్టుకొని 24 గంటల ఆ మాట గురించి చెప్పేటువంటిది. మీరు చెప్పినటువంటి ఏంటో చెప్పండి. రైతు బంధు ఏమైందో చెప్పండి. 3 వాయిదాలు ఎగ్గొట్టినారు. బీఆర్ఎస్ పరిపాలన బానే ఉంది అంటున్నారు. ఆ విషయంలో బానే అంటున్నాను. నేను వాస్తవాలు చెప్తున్నా. ఆ విషయంలో జీతాలకు సంబంధించి అత్యధిక ఉద్యోగస్తులు పనిచేసేటువంటి హైదరాబాద్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తేదీ నుంచి వాళ్ళకి చెప్పడం చేతనైతే లేదు బీఆర్ఎస్ వాళ్ళకు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన బాగుందంటే అందుకే కదా చెప్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ రెండు చెప్తున్నా. ఆ ఒక్క ఆస్పెక్ట్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదనేది ప్రజలు రేపు ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఓట్లేస్తారు. కాంగ్రెస్ కి ఇస్తాడు, బీఆర్ఎస్ కి ఇస్తాడు, బీఆర్ఎస్ కు మాకు ఇస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ పాలన బాగలేదు అనుకున్నప్పుడు, కాంగ్రెస్ అంతకంటే దరిద్రం అనుకున్నప్పుడు అదే ప్రజలను ఎందుకు విడదీస్తారండి? ఎక్కడికక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, వచ్చే ఎన్నికలను బట్టి, ఇచ్చే హామీలను బట్టి మరి పరిపాలన అనేటువంటి నీతివంతంగా ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి ఓటేస్తారు. రేపు జరగవచ్చు, ఏది జరుగుతుందని మనకేం చెప్తామండి? ఏమన్నా వీళ్ళ హక్క. కాంగ్రెస్ కు మొన్నదాకా బీఆర్ఎస్ ఓట్లు వేసిండ్రు, మన కాంగ్రెస్ గెలిచింది. ఆ ఓట్లు ఎవరివ్వండి? టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ లేపించారు వాళ్ళ ఓట్లు. కానీ మరి మీ ఇద్దరిది మాత్రం విడదీయరాని బంధం అని చెప్తున్నారు. ఎవరికి విడదీయరా? వాళ్ళు చేసిన ప్రతి చట్టాన్ని ఆమోదిస్తూ వచ్చింది కేసు బీఆర్ఎస్ వాళ్ళే కదా. మేడం ఇలా కాళేశ్వరం కేసు కానీ, మరి విద్యుత్ శక్తి కొనుగోలు కేసు కానీ, ఈకార్ రేసు కానీ, గొర్రెలకు సంబంధించిన కేసు కానీ, నయీం కేసు కానీ,
మియామూరు భూముల కేసు కానీ అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్క కేసులో ఎందుకు వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తామంటున్నారు కదా, రిపోర్ట్లు ఉన్నాయి కదా, ఎందుకు మీరు కూడా 48 గంటల్లో కాళేశ్వరాన్ని తేల్చేద్దాం అన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ ఏమైంది, ఈ కార్ రేస్ ఏమైంది? నేను చెప్తాను కాళేశ్వరం మీద మాకు ఇచ్చింది 3 రిజర్వాయర్లకు సంబంధించిన సాంకేతిక పరమైనటువంటి వాటి మీద దర్యాప్తు ఏమనేటువంటిది ఆయన రెఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఉంది. చదవమనండి, ఆయన చెప్పమనండి, దమ్ముంటే చెప్పమనండి రేవంత్ రెడ్డి గాని. ఆయన ఇచ్చిన రెఫరెన్స్ దేనికండి? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా ఈ మూడింటికి పరిమితం చేసింటూ దాని విలువ అంతా 12,000 13,000 కోట్లు, 1,15,000 కోట్లు. మేము చెప్పిన మాట వాస్తవం. మేము అధికారంలోకి వస్తే ఎంక్వైరీ చేస్తాం, తప్పకుండా చేస్తాం. మన కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగినటువంటి 2 ప్రభుత్వాల మీద దర్యాప్తుకు సంబంధించినటువంటి దాంట్లో ముందుకు వస్తామనేటువంటి చెప్పడం జరిగినటువంటి. కాబట్టి ఇదంతా ఎందుకు మేడము? ఎన్నికలు ఇవ్వాలటికి ప్రచారం అయిపోయింది, ఎల్లుండి ఎన్నికలు. ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి ఎంత భయపడుతున్నాడో అర్థమవుతుంది. ఆయన పదవి ఉంటుందా పోతుందా తెలియదు ఎన్నికల తర్వాత, ఏం జరగబోతుంది అనేటువంటిది. ఆయన అవగలించినటువంటి ఆయన తిట్టిన మాట తిట్టకుండా కిషన్ రెడ్డి గారిని కానీ ఇతరులను కానీ ఇతర పార్టీలు కానీ తిట్టినటువంటి ప్రజలు విసుక్కుంటున్నారు. ఏం మాట్లాడతారంటే కల్వకుంట్ల కిషన్ రావు గారు అంటారా? నీ బావమరిదికి ఇచ్చిన బొగ్గు గన్ను లేని చెప్పమనా? బావమరిదికి ఇచ్చిన బొగ్గు గన్ను లేని చెప్పమనండి. నేనేమంటున్నా, గుండు అరగుండు ఏం మాట్లాడతాడండి? అది చెప్పడు, చేసిన అవినీతి చెప్పడు. బొగ్గు గనుల మీద వచ్చింది కదా సమస్య, కిషన్ రెడ్డి గారు మాట్లాడింది కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ప్రభుత్వాల కారణము, అది కుటుంబ పార్టీ, అది వాళ్ళు ఆ బొగ్గు గనులను దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు. అడగమనండి, నన్ను ఎంక్వైరీ అడగమంటే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాడు. ఎంతకంటే ఏం కావాలా? రైట్ అండి, ఓకే. లింగం యాదవ్ గారు, ఎస్, మొత్తానికి 1200 వార్డులు బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఆ విషయం గ్రహించే సీఎం మొహంలో భయం కనబడుతోంది. ఆ భయము, ఆ ఆందోళనలో ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. షరతుకు రెడీ ఉంటే చెప్పమనండి ఎవరు? లింగం యాదవ్ గారిని. ఎస్ ఎస్